రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు ఈ వీడియోలో ఆసరా పింఛన్లు పడే తేదీలు ఇవే. ఫిబ్రవరి నెల పింఛన్లు పడే తేదీ, మార్చి నెల పింఛన్లు పడే తేదీ, ఏప్రిల్ నెల పింఛన్లు పడే తేదీ, కొత్త విధానంలో పంపిణీ, దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల వీడియో రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,00,000 మంది ప్రజలందరికీ చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఉన్న సందేహాలను కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో వ్యక్తీకరించడం వల్ల దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు డిసెంబర్ 27వ తేదీన, జనవరి నెల ఆసరా పెన్షన్లు జనవరి 26వ తేదీన, ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు ఫిబ్రవరి 26వ తేదీన, మార్చి నెల ఆసరా పెన్షన్లు 25వ తేదీన, ఇలా నెల మొదటి వారంలో రావాల్సిన ఆసరా పెన్షన్లను చివరి వారంలో ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. తద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకత పేర్కొనడం జరిగింది. ఎన్నికల హామీలో భాగంగా 2,016 రూపాయల ఆసరా పెన్షన్లను 4,016 రూపాయలకు, 4,016 రూపాయల ఆసరా పెన్షన్లను 6,016 రూపాయలకు పెంచుతానని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ అన్న ఈ ఆసరా పెన్షన్ల పెంపు పైన ఎలాంటి వార్తలు కానీ, నిర్ణయాలు కానీ తీసుకోలేదు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వివక్షత పెరుగుతున్న తరుణంలో దీనిపైన పక్కా ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయినట్లు తెలుస్తుంది. ఆసరా పెన్షన్ల పెంపు ద్వారా 22,000 కోట్ల రూపాయల అదనపు భారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఖజానా పైన పడుతుంది. కావున దానిని బాండ్లు విక్రయం ద్వారా డబ్బులు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే నవంబర్ నెల ఆసరా పెన్షన్లు, డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు, జనవరి నెల ఆసరా పెన్షన్లు, ఈ 3 నెలల ఆసరా పెన్షన్లు ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ ఈ ఫిబ్రవరి నెలలోనే ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో చీఫ్ సెక్రటరీ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నిధుల విడుదలకు సంబంధించిన పత్రాలు రాయాల్సి ఉంటుంది. తద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆసరా పెన్షన్లకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వంకి అయితే విడుదల చేయబోతుంది. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు జనవరి నెల ఆసరా పెన్షన్లు, ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు ఈ వీడియోలో ఈ ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్లు కూడా ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీల మధ్యలో పడే అవకాశం ఎక్కువ మోతాదులలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఫిబ్రవరి నెలలో పెరిగిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన లిస్టులను కూడా ప్రభుత్వం విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అనగా ఎవరైతే ప్రజాపాలన పథకంలో 57 సంవత్సరాలు నిండి ఆసరా పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారో వారందరినీ కలుపుతూ ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్, ఫేక్ సదరం సర్టిఫికేట్లు సమర్పించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరినీ రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక కొత్త లిస్టును ఈ ఫిబ్రవరి నెలలోనే విడుదల చేసి వీరందరికీ మార్చి నెల నుంచి ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేయబోతున్నట్లు సమాచారం. అనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు డిమాండ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక శుభ సూచికగాని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మార్చి నెల ఆసరా పెన్షన్లను బ్యాంకుల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అనగా ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు అనుసరించి మొదటి వారంలోనే డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఆసరా పెన్షన్ వాహులకు కూడా మొదటి వారంలోనే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి మార్చి నెల నుంచి ప్రభుత్వం బ్యాంకుల్లో డబ్బులు వేయాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా ప్రభుత్వం చివరి వారంలో ఇచ్చే ఆసరా పెన్షన్ల డబ్బులు మొదటి వారంలో బ్యాంకుల్లో వేస్తే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు సమయానుసారంగా డబ్బుల పంపిణీ కార్యక్రమం నమోదు కావడంతో పాటు సమయానుసారంగా డబ్బులు తీసుకునే ఆవశ్యకత కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంగా దళిత బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం, ఆసరా పెన్షన్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం, రైతు భరోసాకు సంబంధించిన ఆసరా పెన్షన్ల కార్యక్రమం, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు మొట్టమొదటిసారిగా 1 లక్ష రూపాయల చెక్కులను ప్రభుత్వం ఈ 4.5 లక్షల మందికి ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నియోజకవర్గానికి 72,000 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక శుభ సూచికగాని చెప్పుకోవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ పేరు, మీ ఊరు, మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు పడలేవు అనేది కూడా కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి మీకు ఈ రైతు భరోసా జిల్లా పేరుతో సహా కూడా పేర్కొనడానికి ప్రయత్నించండి. మీ అందరికీ విలువైన సమాచారాన్ని అందించాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. ఇంకొక విన్నపం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ఆన్లో పెట్టుకోండి.